హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవడం కోసం నేను ఇప్పుడు ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. అందులో మొదటిది, చాలా మంది హెయిర్ అంతా ఆయిల్ అనేది చేస్తూ ఉంటారు. ఓవర్ నైట్ ఆయిలింగ్ పెట్టేసుకుని మార్నింగ్ వాష్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని అనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇలా ఆయిలింగ్ ఎక్కువగా చేసి వాష్ చేసేయడం వల్ల డాండ్రఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా అస్సలు చేయకూడదు. నెంబర్ 2, చాలా ఎక్కువగా హాట్ వాటర్ గానీ లేదంటే బాగా కూల్ వాటర్ తో గానీ హెయిర్ బాత్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా చేయకుండా ల్యూక్వార్మ్ వాటర్ తో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. నెంబర్ 3, హెయిర్ వాష్ చేసేప్పుడు షాంపూ డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేయకూడదు. కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసేసుకుని ఆ వాటర్ అయితే అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. నెంబర్ 4, హెయిర్ వాష్ చేసిన వెంటనే హెయిర్ డ్రై చేసుకోవడం కోసం డ్రైయర్స్ గానీ లేదంటే హీటింగ్ టూల్స్ గానీ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. హెయిర్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతుంది. ఇలా కాకుండా న్యాచురల్ గా సన్లైట్ లో జుట్టుని ఆరబెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేయాలి. నెంబర్ 5, హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ని వెంటనే కోమ్ అనేది చేయకూడదు. ఇలా కోమ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్ అంటే రూట్ దగ్గర నుంచి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 5 ఇంపార్టెంట్ టిప్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకు ఈ టిప్స్ ని ఇంపార్టెంట్ అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ టు